పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్. థంబ్నెయిల్ అయితే చూసిరు కదా, హోలీ అండ్ మా ఆయన బర్త్డే స్పెషల్ వీడియో కూడా 2 days వ్లాగ్ అయితే ఈ ఒక్క వీడియోలో పెట్టేస్తున్నా. సో షార్ట్ అండ్ స్వీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది షో. ఈషమా, ఈషా. పొద్దున్న లేవగానే ఫస్ట్ పూజ చేసుకోవాలి. అది పండగ కానీ నార్మల్ డే కానీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి కానీ వెళ్తాము. మా పిల్లలకైతే అట్లా పూజ కంప్లీట్ కాగానే పిలుస్తున్నా హారతి తీసుకోవడానికి. దట్టు హోలీ కాబట్టి కలర్స్ని కూడా దేవుడి దగ్గర పెట్టి మంచిగా పూజ చేసి మేము సింపుల్గా షార్ట్గా సెలబ్రేట్ చేసుకుంటాము, నవ్వుకోకండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళు బయట అట్లా కలర్ వేసుకొని వాటర్తో అట్లా ఆడుకుంటారు. కానీ అంత పెద్దగా మేము బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం అనేది హోలీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను చూడలేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా నాకు హోలీ అంటే కొంచెం భయం అనమాట. అట్లా కలర్స్ పూసుకోవడం అదంతా నచ్చకపోయేది. అప్పుడు కూడా చాలా తక్కువ. ఎప్పుడైనా మేము ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అట్లా వాటర్తో ఆడుకోవడమే కానీ కలర్స్తో మాత్రం ఎప్పుడు ఆడలేదు. ఒక్కసారి ఫామ్ హౌస్లో ఆడుకున్నాం, అప్పుడు కూడా చాలా భయం వేసింది హోలీ సెలబ్రేషన్స్ అప్పుడు. సో అట్లా మొత్తానికి చూసిరు కదా మా షార్ట్ అండ్ స్వీట్ హోలీ సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయి. అండ్ ఎవరైనా ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను ఏది చేస్తానో అది ప్రౌడ్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం ఏది చేస్తాం మనకు నచ్చేలాగా మనకు కంఫర్టబుల్గా ఉండేది కాబట్టి ఇట్లా మీ అందరి ముందు అయితే చూపిస్తున్నాం హోలీ సెలబ్రేషన్స్. సో మేమైతే చేసేసుకున్నాము. ఇంకా మా ఆయన అయితే లేదనమాట. అందుకే వెయిట్ చేస్తున్నాము. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత ఆయన లేచిన తర్వాత అందరం కలిసి మళ్ళీ హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. సో కొంచెం లేట్గా వస్తుంది, ఎందుకంటే విలేజ్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉండడం వల్ల ఈ వ్లాగ్ కొంచెం లేట్ అయిపోతుంది. హోలీ అయిపోయిన చాలా రోజులకి వస్తుంది అనమాట ఈ వీడియో. సో అట్లా మొత్తానికైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం టమాటో చట్నీ అయితే చేసిన. ఊరు నుంచి రాగానే ముందు రోజు అయితే కొంచెం అట్లా డ్రౌజీగా ఉంది, లేజీగా. బట్ నెక్స్ట్ డే అయితే టమాటో చట్నీ మా పాపకు చాలా ఇష్టం అని చెప్పేసి చేసిన. అండ్ దట్టు ఊరు నుంచి తెచ్చిన టమాటోస్తో చేసేసరికి నార్మల్గా లేదనమాట. మంచిగా కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా కొంచెం ఫీవరేజ్గా ఉన్నా అలాంటి చట్నీ తింటే మన హైదరాబాద్లో దొరికే టమాటోస్ కానీ నార్మల్గా సిటీస్లో దొరికేవన్నీ హైబ్రిడ్ లాగా పుల్లగా అనేవి ఉండవు. బట్ విలేజ్లో అలా కాదనమాట. వాళ్ళు నిజంగా ప్యూర్గా పండిస్తారు కాబట్టి ఇక్కడ కూడా పండిస్తారు. బట్ ఏందో డిఫరెన్స్ నాకు తెలియదు. కానీ ఊర్లో నుంచి తెచ్చుకున్న టమాటోలు మాత్రం పుల్లగా చాలా సూపర్గా ఉంటాయి. జ్వరం మొత్తం తగ్గిపోయేలాగా అనిపిస్తాయి. ఇక మా పాపకైతే నేను దోశ అండ్ టమాటో చట్నీ చేసిన. అండ్ దోశ గురించి స్పెషల్గా చెప్పాలి, జొన్నలు బొబ్బెర్లు అండ్ బియ్యము మినపప్పు వేసి చేసిన అనమాట. ఊరు నుంచి వచ్చేటప్పుడు జొన్నలు కూడా తెచ్చుకున్నాను కొన్ని. అండ్ సో ఇది నేను ఈ దోశ చేసే ప్రాసెస్. మా పాపకైతే బాగుంది, నచ్చింది అని చెప్పేసి చెప్పింది. సో ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఇష్టంగా తింటే మనం ఏదైనా చేసినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలనిపిస్తుంది కదా. సో నాకు కూడా అంతే అనమాట. మా పిల్లలు బాగుంది అని చెప్తే అట్లా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్గా మా ఆయన లేచేసిండు. పిల్లలకైతే చెప్తున్నా ఫస్ట్ మీరే కలర్ పెట్టాలి డాడీకి అని చెప్పేసి. సో తీసుకొని పోయి కలర్ పెడదామని లోపలికి వెళ్తూ ఉన్నారు.
నార్మల్గా పిల్లలు ఏది చేసినా కూడా అంత ఎక్కువ సీరియస్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు, హ్యాపీగా తీసుకుంటాడు ఆయన. సో నేను ఫస్ట్ బొట్టుతో స్టార్ట్ చేసేసిన, వాళ్ళు ఇంకా పెడతా ఉన్నారనమాట. ఇది మా హోలీ సెలబ్రేషన్. సో ఇంతకంటే పెద్దగా ఏముండదు. కొద్దిసేపు పిల్లల గన్స్ అయితే ఉన్నాయి కదా, దాంతో వాటర్తో కొట్టుకుంటూ వాళ్ళిద్దరే ఆడుకున్నారు. చుట్టుపక్కల వీళ్ళు కూడా మాకు అంతగా వెళ్ళాలి పంపించాలి అని నాకైతే అనిపించదు. సో అట్లా మొత్తానికి మధ్యాహ్నానికి అయితే ఊరు నుంచి తెచ్చుకున్న బీరకాయ కర్రీ అయితే చేసుకున్నాము. అన్ని ఊరు నుంచి అని చెప్తున్నా అనుకుంటున్నారా? నిజంగా చాలా స్పెషల్ అండి, సీరియస్గా చెప్తున్నా. ఎవరైనా ఊర్లలోకి వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. మోస్ట్లీ నేనైనా మా వదినైనా ఊరు నుండి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వెజిటబుల్స్ అయితే క్యారీ చేస్తాం, ఏది చేయకపోయినా చేసినా. అండ్ ఎస్పెషల్లీ ఆనియన్స్, తెల్ల ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి అయితే బాగా ఇష్టం నాకు ఎర్ర వాటికంటే. సో మనకు బేసిక్గా ఇక్కడ అంతా ఎర్రవే దొరుకుతాయి, తెల్లవి దొరుకుతాయి అని చెప్తారు, బట్ నాకైతే దొరకవు. ఇంకా నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే ఒక 10 kgs అట్లా తెచ్చుకుంటా. సో ఈసారి ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆనియన్స్ అన్నీ తెచ్చుకున్నా. మా పిల్లలది అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవడంతో పాటు బుక్స్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. సో బుక్స్ తీసుకురావడానికి ఒక ప్లేస్ అయితే అలాట్ చేస్తారు. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. బుక్స్ తీసుకురావడానికి మా వాళ్ళు బయట వెయిటింగ్ ఆల్రెడీ. నేను ఇంకా వీడియోస్ షూట్ అవి ఇవి చేస్తున్నానంటే ఇంకా కోపం వినిపించిందా సౌండ్. సో లెట్స్ గో. ప్రజెంట్ అయితే మా పాపకి కొత్త బుక్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం. చూసిరు కదా హారన్ ఎట్లా కొట్టాడు మా ఆయన. ఆన్ టైం అంటే ఆన్ టైం, ఏ దానికి వెళ్ళాలన్నా కూడా అట్లా షార్ప్గా ఉంటాడు. సో మనం అప్పుడప్పుడు కొంచెం లేట్ చేస్తూ ఉంటే అట్లా హారన్తో చెప్తూ ఉంటాడు అనమాట. అట్లా బయలుదేరిపోయినాం మొత్తానికి. ఎక్కడికి వెళ్తున్నాం ఈషా చెప్పు. ఎవరి బుక్స్? నా బుక్స్. ఏ బుక్స్? స్టోరీ బుక్సా? ఏ క్లాస్ బుక్స్? సెకండ్ క్లాస్. కంగ్రాచులేషన్స్ ఈషా కాస్ని. యాక్చువల్గా మా పిల్లలు బుక్స్ దగ్గరికి ఎంత హ్యాపీగా వస్తున్నారు ఏంది అనుకుంటున్నారా? బుక్స్ కోసం కాదండి, లెఫ్ట్స్లో ఒక షాప్ ఉంది కదా, ఆ షాప్లో అయితే మొత్తం అంతా స్టేషనరీ అండ్ బుక్స్, స్టోరీ బుక్స్ కానీ, సో ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది. సో బ్యాగ్స్, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్స్, సో అట్లా. సో హ్యాపీగా అదంతా తిరగొచ్చు, మంచిగా ఇష్టం ఉన్నాయి కొనుక్కోవచ్చు అని చెప్పేసి అట్లా ఫాస్ట్గా ఫస్ట్ బుక్స్ కంటే ముందు దాంట్లోకి వచ్చి ఏదేదో షాపింగ్ చేసేసారు. అండ్ అక్కడి నుంచి మా ఆయన అయితే కిందనే ఉన్నారు. మేమైతే ఒక షాప్కి అయితే వచ్చినాము. ఒక 2 minutes పిల్లలకు ఒకటి తీసుకోవాలని చెప్పేసి. యాక్చువల్గా నేను ఊర్లో ఉండడం వల్ల ఆయనకి షాపింగ్ చేయలేకపోయినా ఎవ్రీ ఇయర్ బర్త్డేకి నేనే తీసుకుంటాను డ్రెస్. సో అట్లా ఆయనని కార్లోనే ఉంచేసి మేమైతే పైనకు వచ్చినాము. ఒక చిన్న పని ఉంది అని చెప్పేసి అట్లా వచ్చి తనకి ఏది బాగుంటుంది అనేది నాకు బాగా తెలుసు. అండ్ సైజ్ కూడా ఆయనకంటే పర్ఫెక్ట్గా నేనే తీసుకుంటా. సో అట్లా మంచిగా షాప్కి అయితే వచ్చేసినాం డ్రెస్ తీసుకోవడానికి. నేను నా షాపింగ్ కంటే కూడా మా ఆయనకు తీసుకోవాలనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతా ఆయన షాపింగ్లో. ఎందుకంటే మనకి ఏదో ఒకటి అని అనుకుంటాం, బట్ వాళ్ళకి నచ్చాలని అంటే చాలా ఆలోచించాలి, చాలా సెలెక్ట్ చేయాలి. బట్ ఇప్పటి వరకు నేను తీసుకున్న వాటిలో ఏది కూడా బాగాలేదు అనలేదు, అండ్ ఏ సైజు కూడా రాలేదు అన్నట్టుగా లేదనమాట. సో అందుకే అంత ధైర్యంగా హ్యాపీగా నన్ను పంపిస్తూ ఉంటాడు షాపింగ్కి. మోస్ట్లీ ఆయనకి ఏ పండగ అయినా ఏదైనా కూడా నేనే షాపింగ్ చేస్తాను. సో ప్రౌడ్గా చెప్తున్నా, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెలెక్షన్ ఆయనకి నచ్చుతుంది అనే ఒకటి హ్యాపీనెస్. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పాలి, ఇక్కడ షూట్ చేస్తుంది మా పాప. వచ్చినాయి అన్ని బుక్స్. నా డైరీ ఇదేనా? నా డైరీ వచ్చేసింది మా. నా డైరీ ఇది. విశాలి పెయింట్స్. నా డైరీ అవా? విశాల్.
అక్కడి నుంచి వచ్చి రాగానే ఇంకా పిల్లలు వాళ్ళ స్టేషనరీ అంతా బయటకు తీసుకొని మొత్తం అంతా సెట్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుందని. ఆబ్వియస్లీ మా పాప అయితే ఇంకెప్పుడు కలరింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏదో ఒకటి చేసుకుంటూ బిజీగా ఉంటుంది. నెక్స్ట్ డే మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం కేక్ అయితే ప్లాన్ చేసిన. నేను మా ఆయనని కన్నయ్య అని పిలుస్తాను కాబట్టి ఇక్కడ పెట్టక అక్కడ పెట్టేసి. బాగుందమ్మా కేక్? నచ్చిందా? ఎవరి బర్త్డే కోసం ఇది? డాడీ బర్త్డే. ఇగో డాడీ గిఫ్ట్ సర్ప్రైజ్. ఇది చూడండి ముందు. సో ఈ కేక్ అయితే పక్కన పెడదాం, మళ్ళీ పడిపోతుంది అమ్మా. సో మీటింగ్లో ఉన్నారనమాట. కంప్లీట్ అయితే వస్తే కేక్ కట్ చేపిద్దామని చూస్తున్నాము. సైడ్ 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 ప్రాణమంతా కేక్లో ఉంది నా బిడ్డది. ఊరికే తీయకూడదని చెప్పిన. ఇవన్నీ పడిపోతూ ఉంటే తింటా ఉన్నది. అయిపోయినాక కట్ చేసినాక తింటావు కదా నువ్వే, ఎందుకు అలా చేస్తున్నావు? చాలా యమ్మీగా ఉంది యమ్మీ కేక్. ఓ మా డాడీని పిలుపు. వెళ్ళే వీళ్ళు తిడతాడా ఎంత పోయింది పిల్లడానికి. నా సెల్ఫ్ షూట్ కష్టాలు చూడండి. బేసిక్గా నేనే షూట్ చేసుకుంటా ప్రతిదీ కూడా. సో ఏదో ఒక యాంగిల్లో ట్రైపాడ్ పెట్టేసేసి సో అట్లా అయితే క్రియేట్ చేస్తున్న వీడియోని. ఒరే గిఫ్ట్ ఇవ్వండి. ఏం చేస్తారు గిఫ్ట్ డాడీ కోసం? మంచి కూర్చో. ఇటు చూపి, ఇటు వీడియోకి చూపి. కిరాక్ గోడ కలరు, నీ డ్రెస్ కలరు. ఏం గిఫ్ట్ రే అంచది? ఏం రాసావు చదువు? I love you dad, happy birthday to you. అండ్ చాక్లెటా? మీ డాడీ మన చిన్నపిల్లవాడా చాక్లెట్ ఇవ్వడానికి? చూపి దగ్గర ఆగిషా, దగ్గర నుంచి చూపి. నీ గ్రీటింగ్ కార్డ్ ఎలా తయారు చేసావు ఒకసారి ఇటు చూపి కెమెరాకి. స్టిక్కర్స్. ఓకే నైస్. అటు మంచిగా చూపి. అటు ఆపు, ఇటు సైడ్ ఆపు, ఇటు తిప్పురా. ఓకే ఈషమ్మ, లెట్స్ ఓపెన్ యువర్ స్పెషల్ గ్రీటింగ్ కార్డ్. Happy birthday daddy heart. ఓపెన్. ఏం రాసావు దాంట్లో చూపి. మామూలు నిజంగా గ్రీటింగ్ కార్డ్ గట్టిగా. I love you daddy. ఇంకా దీని లోపల ఇంకా లోపలికి కూడా ఉంది చూడు.
ఏంటది? వావ్, వాట్ ఏ డెకరేషన్! దగ్గర నుంచి చూపి, ఇటు చూపి, మంచిగా చూపి నా ఆపు. ఓ నైస్. కేక్ అది మరి ఇయ్యు, డాడీకి ఇవ్వండి ఇద్దరు. ఇద్దరు ఇట్లా పట్టుకోండి అండి మీ చేతులతోటి. ఓకే. చాక్లెట్స్ ఏవి? నీ చాక్లెట్ ఇచ్చినావా డాడీకి? పర్లేదు, చేతికి డైరెక్ట్ ఇంట్లో స్టిక్ చేసేసిన. Thank you, Isha. Thank you, Rayansh. A paper is ready. He's just going back and forth. What do we do? There's no weapon I can use, guys. I don't know what to do. Is there any way I can sneak up on him? ఇట్లా డాడీని చెప్పండి. అయ్యో ఇట్లా సూపు. Love. Okay. All right. Sorry, buddy. How can I do this? I'm just going. మొత్తానికి అట్లా హోలీ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్వీట్ అండ్ షార్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.